జగనకర్మ ఆస్తుల కేసులోని దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆమెతో పాటు సిబిఐ పేర్కొన్న ఇతర నిందితులు కోర్టుకు వ్యక్తిగత బాండ్లు సమర్పించారు. దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా, ఆ సంస్థ ఉద్యోగులు నీల్ కమల్ బేరీ, జోయ్దీప్ బసు, సంజయ్ మిత్రా కూడా న్యాయస్థానానికి వచ్చారు. అనారోగ్యంతో అంబులెన్స్ లో కోర్టు ప్రాంగణానికి వచ్చిన ఓఎంసీ కేసు నిందితురాలు శ్రీలక్ష్మి నేరుగా న్యాయమూర్తి ఎదుట హాజరు కాలేనని కోర్టుకు తెలిపారు. అప్పటి గనుల శాఖ ఎండీ రాజగోపాల్, ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఈశ్వర్ సిమెంట్స్ ఎండీ సజ్జల దివాకర్ రెడ్డి కోర్టులో హాజరయ్యారు. దాల్మియా వ్యవహారంలో కీలక నిందితులు జగన్, విజయసాయిరెడ్డిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. ఈశ్వర్ సిమెంట్స్ లో 50 కోట్లు పెట్టుబడి పెట్టిన దాల్మియా సంస్థ అందుకు ప్రతిగా కడప జిల్లాలో 409 హెక్టార్ల సున్నపురాయి నిక్షేపాల్ని పొందింది. ప్రయోజనానికి ప్రతిఫలంగా వైఎస్ సర్కారు ఈ గనులు కట్టబెట్టిందని సిబిఐ అభియోగ పత్రంలో పేర్కొంది. మాజీ మంత్రి సబితా సహా 13 మంది నిందితులుగా పేర్కొంటూ దాఖలు చేసిన సిబిఐ ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణ చేపట్టింది.